గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ వచ్చేసి మన ఓటర్ కార్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు ఆల్రెడీ తమిళలో చూసారు. సో పోలింగ్ బూత్ వివరాలు ఏ విధంగా తెలుసుకోవాలి, ఓకే. సో ఇక్కడ మన యొక్క పోలింగ్ బూత్ వివరాలు తెలుసుకోవాలంటే మనకి రెండు రకాలుగా తెలుసుకోవచ్చు అండి. ఒకటి voters.eci.gov.in అనే ఒక అఫీషియల్ వెబ్సైట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇది మనం వెళ్ళి చూసుకోవచ్చు. లేని పక్షాన వాటర్ హెల్ప్ లైన్ అనే ఒక మొబైల్ యాప్ ఉంది, అది మీ అందరికీ తెలుసు. సో దాని ద్వారా నేను మీతో చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎలక్ట్రాల్ సెర్చ్ అనే ఒక ఆప్షన్ లేదా వాటర్ సర్వీస్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ ఉంటాయి. సో ఎలక్ట్రాల్ సెర్చ్ అంటే మనం 4 రకాలుగా మనం ఫెట్ చేసుకోవచ్చు. మన మొబైల్ నెంబర్ త్రూ, క్యూఆర్ కోడ్ త్రూ, మన బేసిక్ డీటెయిల్స్ త్రూ, ఓటర్ కార్డ్ నెంబర్ త్రూ, ఓకే. సో ఇదంతా తలకాయ నొప్పి కాబట్టి ఓన్లీ ఓటర్ కార్డ్ నెంబర్ త్రూ మనం ఏ విధంగా తెలుసుకోవాలి ప్రొసీజర్ మీకు నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో మీకు వాటర్ హెల్ప్ లైన్ ఓపెన్ చేయగానే యాప్ ఇది ఎలా ఇంటర్ఫేస్ వస్తుంది. సో బఫరింగ్ విండో అంటారు. సో ఇది ఓపెన్ చేయగానే మనకి సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే వాటర్ సర్వీసెస్ ఉంది, ఓకే. ఈ యొక్క వాటర్ సర్వీస్ మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి రెండు రకాలు అడుగుతుంది. మీ యొక్క బిఎల్ఓ డిఈఓ డీటెయిల్స్ కావాలా, లేని పక్షాన మీ యొక్క పోలింగ్ బూత్ వివరాలు కావాలంటే పోలింగ్ స్టేషన్, ఓకే. మీకు పోలింగ్ స్టేషన్ బూత్ వివరాలు కావాలంటే కూడా మీరు అక్కడ క్లిక్ చేసినట్లయితే బూత్ స్టేషన్ డీటెయిల్స్ మనం క్లిక్ చేస్తే మన యొక్క ఓటర్ ఐడి నెంబర్ అవుతుంది. ఇక్కడ మనం ఒక ఓటర్ ఐడి నెంబర్ ఇచ్చేసినట్లయితే మనకి కంప్లీట్గా మన యొక్క వాట్ ఎవర్ ఇట్ మే బి మన యొక్క బేసిక్ డీటెయిల్స్, మన యొక్క ఓటర్ కార్డ్ రిలేటెడ్ బేసిక్ డీటెయిల్స్ సైమల్టేనియస్లీగా మనం ఎక్కడ అంటే మనం ఎక్కడ ఓటు వేయాలి, ఆ అడ్రస్ లొకేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదేంటి ప్రొసీజర్. సో అందరూ కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎందుకంటే మనకి ఏపీలో డిస్ట్రిక్ట్స్ చేంజ్ అయినాయి, సైమల్టేనియస్లీగా కొన్ని ఏరియాస్లో పోలింగ్ బూత్స్ కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్లో, ఓకే. సో వాళ్ళవి అప్డేటెడ్గా ఉన్నాయా లేవా ఒకసారి వెరిఫై చేసుకోండి. మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ దగ్గర పెట్టుకుంటే మీ యొక్క పోలింగ్ బూత్ వివరాలు అయితే క్లియర్గా తెలిసిపోతాయి. సో ఇదే అండి వీడియో. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది ఇన్ఫర్మాటికల్ వీడియో కాబట్టి షేర్ చేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. సో ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. ఎనీహౌ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.